Hello students, welcome to Easy Vidya. C-20 C-302 Mechanics of Solids and Theory of Structures ni ఈజీగా పాస్ అవ్వడం కోసం హౌ టు పాస్ ఇన్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనే కాన్సెప్ట్తో మనము వీడియో సిరీస్ చేస్తున్నాము. దీనిలో పాటుగా నేను చాప్టర్ 1, 3, 4 నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా వీడియోస్ ఆల్రెడీ పెట్టున్నాను. అండ్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్ నుంచి డ్యామ్స్ అండ్ రిటైనింగ్ వాల్స్ నుంచి ప్రీవియస్ C-20 పేపర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాను. అట్లానే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వచ్చినా ఎలా సాల్వ్ చేయాలో కూడా డిస్కస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ నేను లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. మనకి ఎగ్జామ్ రేపే కాబట్టి ఇప్పుడు థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ నుంచి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇవాళ నైట్ ఏ టైం అయినా పోస్ట్ చేస్తాను. అది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేస్తాను ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఫార్ములాస్ అన్నీ చూసాము. యాక్చువల్గా దీంట్లో ఉన్న సింపుల్ ఫార్ములా సింపుల్ బెండింగ్ ఈక్వేషనే m/i = σ/y = E/r అని. ఏదైనా సరే ఈ ఫార్ములా బేస్ చేసుకునే వెళ్తుంది. బట్ ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి అంటే మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ సెక్షన్ మాడ్యులస్ అంటే I/Yనే మనం సెక్షన్ మాడ్యులస్ Z అంటాము. ఇవి ఫైండ్ అవుట్ చేయడం రావాలన్నమాట. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అట్లానే సెక్షన్ మాడ్యులస్ డిఫరెంట్ సెక్షన్స్కి ఫార్ములాస్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. అండ్ బీమ్ ఎలాంటి బీమ్ ఇచ్చినా అది సింపుల్ సపోర్టెడ్ బీమ్ అయినా లేదా క్యాంటిలివర్ బీమ్ అయినా సరే బీమ్ మీద ఇచ్చిన లోడింగ్ని బట్టి దానిలో వచ్చే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత, బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఎంత, అట్లానే షియర్ ఫోర్స్ మ్యాక్సిమం ఎంత అన్నది కూడా మనకి తెలియాలన్నమాట. అవి తెలిస్తేనే మనం ఈ ఫార్ములాస్ అప్లై చేయడానికి ఈజీ అవుతుంది. అట్లా నెక్స్ట్ షియర్ స్ట్రెస్లో కూడా మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి రెక్టాంగులర్ సెక్షన్కి అలానే సర్క్యులర్ సెక్షన్కి కూడా ఫార్ములాస్ చెప్పుకున్నాము. ఓకే, సో మనం ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చారో చూద్దాము. సో ప్రీవియస్ పేపర్ మనకి February-Marchలో ఇచ్చిన పేపర్ చూస్తే మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి డిఫైన్ సింపుల్ ఆర్ ప్యూర్ బెండింగ్ అనే క్వశ్చన్ వచ్చింది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సింపుల్ ఆర్ ప్యూర్ బెండింగ్ అంటే ఏంటంటే బీమ్ మీద లోడ్ అప్లై అయినప్పుడు ఓన్లీ బెండింగ్ మాత్రమే వస్తే దాన్ని ప్యూర్ బెండింగ్ లేదా సింపుల్ బెండింగ్ అంటాం. అంటే వెన్ దెర్ ఈస్ నో షియర్ ఫోర్స్ అనమాట. షియర్ ఫోర్స్ అసలు ఉండకూడదు. అలాంటప్పుడే మనము ఆ బెండింగ్ని ప్యూర్ బెండింగ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మాడ్యులస్ సెక్షన్ Z = I/y. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టు ద I/y. y అంటే అక్కడ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనమాట. ఓకే, సో అది మాడ్యులస్ ఆఫ్ సెక్షన్. దీని నుంచి మనకు వచ్చిన ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఇది ఫైండ్ ద సూటబుల్ డెప్త్ అండ్ విడ్త్ ఫర్ ఎ రెక్టాంగులర్ బీమ్ ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 8 meters టు క్యారీ ఎన్ ODL ఆఫ్ 20 ఇఫ్ B ఈజ్ d/2 అండ్ ద బెండింగ్ స్ట్రెస్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్ 18. ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. బెండింగ్ స్ట్రెస్ మీద ప్రాబ్లము అంటే m/i = σ/y ఫార్ములానే వాడతాము. ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని డెప్త్ అండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ బీమ్ ఈజ్ సాలిడ్ సర్క్యులర్ సెక్షన్ 150 mm in diameter. Compare the weight of the beam of equal strength and of hollow circular section with internal diameter 0.8 times the external diameter. ఇట్లా కంపేర్ చేయమని ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కంపారిజన్ దేంతో చేస్తాము అంటే సెక్షన్ మాడ్యులస్తోనే కంపేర్ చేస్తామన్నమాట. ఓకే, సెక్షన్ మాడ్యులస్ అంటే Z అంటే ఇప్పుడు సర్క్యులర్ సెక్షన్కి Z ఫైండ్ అవుట్ చేయాలి, హాలో సర్క్యులర్ సెక్షన్కి Z ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకి వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో ఈ మోడల్ క్వశ్చన్స్ అడిగారు దీని నుంచి. నెక్స్ట్ పేపర్ జూలైలో అడిగిన పేపర్ చూస్తే ఇక్కడ కూడా స్టేట్ ద ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ బెండింగ్ విత్ యూజువల్ నొటేషన్స్ అన్నారు. అంటే సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ ఏంటి ఇప్పుడే ఇక్కడ మనం చెప్పుకున్నాము. m/i = σ/y = E/r. ఆ ఈక్వేషన్ రాసి దాంట్లో నొటేషన్స్ అన్ని చెప్పాలి. m అంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, సిగ్మా ఈజ్ బెండింగ్ స్ట్రెస్, I ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అట్లా మనం అవన్నీ డిస్క్రైబ్ చేయాలన్నమాట. సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫర్ ఏ రెక్టాంగులర్ సెక్షన్ 200 mm by 300 mm సబ్జెక్టెడ్ టు ఏ షియర్ ఫోర్స్ ఆఫ్ 130. సో ఇదేంటంటే మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అడుగుతున్నారు. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ ఈజ్ 3/2 టౌ యావరేజ్. 3/2 ఇంటూ టౌ యావరేజ్ అనమాట. టౌ యావరేజ్ ఇస్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్ బై ఏరియా. షియర్ ఫోర్స్ ఎంతో ఇచ్చారు. ఏరియా కూడా రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి B/D వేస్తే ఏరియా వస్తుంది. సో ఫోర్స్ పర్ ఏరియా వేస్తే మనకు యావరేజ్ స్ట్రెస్ వస్తుంది. ఆ వచ్చిన స్ట్రెస్కి ఇంటూ 3/2 చేస్తే సరిపోతుంది. అదే సపోజ్ సర్క్యులర్ సెక్షన్ ఇచ్చారనుకోండి, అప్పుడు 4/3 ఇంటూ టౌ యావరేజ్ వేయాలి. అంతే, జస్ట్ చిన్న ఫార్ములా. నెక్స్ట్, ఇప్పుడు మనకి దీనిలో ఎలా ఇచ్చారు ప్రాబ్లం చూద్దాం.
Calculate maximum shear stress and maximum bending stress for a simply supported beam of span 6 meters carrying an ODL of 20 or a length of 3 meters from the left end and a point load of 30 acting at a distance of 1.5 meter from the right end. The cross section of the beam is 300 mm wide and 500 mm deep. సో ఇక్కడ మనకి సెక్షన్ ఇచ్చేసారు, లోడ్ బీమ్ మీద ఉన్న లోడింగ్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ మాక్సిమం షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది కూడా ఈజీ మోడలే. నెక్స్ట్ ఇక్కడ బీమ్ ఆఫ్ ఐ సెక్షన్ 300 mm deep, 120 wide, web thickness 10 mm, plane thickness 15 mm. I section ఇచ్చారు. It is subjected to a shear force of 150. Calculate the shear stress at the salient points. Yes, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేపర్లో వస్తుంది. సో ఐ సెక్షన్కి సాలియంట్ పాయింట్స్ అంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఫిగర్ వేయాలన్నమాట. ఈ మోడల్స్ ఇచ్చారు మనకి. మోస్ట్లీ ఇలాంటి మోడల్సే వస్తూ ఉంటాయి. కొంచెం అటు ఇటుగా వాల్యూస్ చేంజ్ అవ్వడము, లేదంటే ఒకటి ఇచ్చి వేరే వాల్యూ మార్చడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఫార్ములాస్ అన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాము. ఇవి మనకి వచ్చి ఉండాలి, ఇవి బాగా వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ కూడా రెక్టాంగులర్ సెక్షన్కి BD3/12, సర్క్యులర్కి πd⁴/4/64, ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. సో సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ ఈజ్ m/i = σ/y = E/r. ఇక్కడ ఆర్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. కర్వేచర్ ఆఫ్ ద బీమ్ అనేది డిఫరెంట్. 1/r కర్వేచర్ ఆఫ్ ద బీమ్ అంటాము, ఆర్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, ఒక్కోసారి మీకు అడుగుతూ ఉంటారు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో డిఫైన్ కర్వేచర్ ఆఫ్ బీమ్ అని. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ కర్వేచర్ ఆఫ్ ద బీమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ 11A బిట్. సూటబుల్ డెప్త్ అండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఇచ్చిన సెక్షను రెక్టాంగులర్ బీమ్ అన్నారు. ఓకే, సో రెక్టాంగులర్ బీమ్లో బ్రెడ్త్ B, డెప్త్ D, ఇవి మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఎంత అన్నది. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, B = D/2 అని కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ బీమ్ ఎలా ఉంది, బీమ్ ఈజ్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 8 meters. జనరల్గా మనకి బీమ్ ఏంటో మెన్షన్ చేయకపోతే అది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకోవాలి మీరు. ఓకే, సో అక్కడ మనకి బీమ్ లెంగ్త్ ఎంత ఇచ్చారు, 8 meters ఇచ్చారు. క్యారీస్ అన్ UDL ఆఫ్ 20 kN/meter. సో దీని మీద మనకి 20 kN/meterతో లోడింగ్ ఉంది. ఓకే, అండ్ ఇంకా ఇచ్చిన వాల్యూస్ ఏంటి, బెండింగ్ స్ట్రెస్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్, బెండింగ్ స్ట్రెస్ వాల్యూ 18 Nm/mm² ఇచ్చారు. సో మనకి ఇప్పుడున్న ఈక్వేషన్ ఏంటి, m/i = σ/y. ఓకే, ఇందులో ఇప్పుడు మనకి ఏమేం తెలుసు, m అంటే ఇక్కడ మనం బెండింగ్ మూమెంట్ వేస్తాము. సో సింపుల్ సపోర్ట్ బీమ్ విత్ ఫుల్ UDL ఉన్నప్పుడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటి, WL²/8. ఇక్కడ చెప్పాను కదా, SSB విత్ UDL అయితే WL²/8 అనమాట. సో ఆ WL²/8 ఫార్ములా యూస్ చేసుకుని m ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇక్కడ W ఎంత ఇచ్చారు, 20 kN/meterలో ఉంది. L లెంగ్త్ 8 meters, 8² m²/8. సో ఇందులో 8 ఇందులో 1 times క్యాన్సిల్ అయితే 160 kN/meter వచ్చింది. ఒక మీటర్ ఇందులో మీటర్ టైమ్స్ పోయింది, kN/meter. ఓకే, సో m తెలిసింది, సిగ్మా కూడా మనకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ I అండ్ Y ఫైండ్ అవుట్ చేద్దాం. I = BD3/12 కదా. అట్లానే Y ఏమవుతుంది, Y ఈజ్ D/2. న్యూట్రల్ యాక్సెస్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫైబర్కి డిస్టెన్స్ ఎంత, Y = D/2. సో మీరు Z I/Y కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. BD3/12 D/2 వేస్తే మనకి BD²/6 వస్తుంది. అంటే దీన్నే మనం ఏమని రాయొచ్చు, ఈ Y ఇటు వచ్చింది అనుకోండి, m/I/Y = సిగ్మా అనమాట. అంటే m/Z = సిగ్మా అని రాయొచ్చు. m/Z = సిగ్మా. ఇప్పుడు మనకి m అండ్ సిగ్మా తెలుసు కదా, m ఎంత వచ్చింది, 160 kN/meter బై సిగ్మా. సిగ్మా ఎంత ఇచ్చారు మనకి, 18 Nm/mm². ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, Z అవుతుంది. ఇప్పుడు ఇది kN/metersలో ఉంది కాబట్టి ఇది కిలోకి ఒక 10³ మీటర్కి mmలోకి మారిస్తే ఇంకొక 10³ వేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, 160/18 అంటే 160/18 అంటే 8.89 × 10⁶ అని వచ్చింది Z వాల్యూ. ఓకే,
అంటే ఇప్పుడు మనకి ఏం రాయొచ్చు, z ఈజ్ ఈక్వల్ టు bd స్క్వేర్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 8.89 ఇంటూ 10⁶ అని వచ్చింది కదా. కానీ ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, b ఈజ్ ఈక్వల్ టు d/2 అని ఇచ్చారు. సో b ప్లేస్లో d/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 8.89 ఇంటూ 10⁶. సో d³/12 కదా, 12 ఇటు వస్తే 12 ఇంటూ 8.89 ఇంటూ 10⁶. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం వేయాలి మనము, d కావాలంటే క్యూబ్ రూట్ వేయాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఆన్సర్ వేస్తే మనకి d ఈజ్ ఈక్వల్ టు 474 వచ్చింది. లెటస్ సే 475 వచ్చింది, 475 అనుకుందాం. సో వన్స్ d వచ్చింది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు d/2. సో 475/2, 470 డివైడెడ్ బై 2 ఈజ్ 237.5 mm. ఓకే. సో మనకి ఇచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకుని సిగ్మాను అండ్ m/i ఈజ్ ఈక్వల్ టు సిగ్మా/y ఈక్వేషన్ యూస్ చేసుకుని మనము సాల్వ్ చేసాం. ఓకే. అంటే i/yని z అనుకుని మీరు డైరెక్ట్గా z ఈజ్ ఈక్వల్ టు bd స్క్వేర్ బై 6 ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా m/z ఈజ్ ఈక్వల్ సిగ్మా నుంచి కూడా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ m అనేది మనకి ఈ బీమ్ నుంచి వచ్చింది, బీమ్ యొక్క లోడింగ్ కండిషన్ బట్టి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని వాడు ఇంకా ఎలా మార్చచ్చు, ఇక్కడ లోడింగ్ కండిషన్స్ మార్చచ్చు. అంటే ఇక్కడ యూడిఎల్ బదులు పాయింట్ లోడ్ ఇవ్వచ్చు, యూడిఎల్ ప్లస్ పాయింట్ లోడ్ ఇవ్వచ్చు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ బదులు క్యాంటిలివర్ ఇవ్వచ్చు. అప్పుడు మనకి మారేది ఏంటి, m ఫార్ములా మారుతూ ఉంటుంది, అంతేనా కదా. అట్లానే ఇక్కడ సెక్షన్ రెక్టాంగులర్ ఇచ్చారు, రెక్టాంగులర్ బదులు సర్కులర్ ఇవ్వచ్చు. అంటే మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎలా రావచ్చు అంటే ఇవే మారుస్తారు, ఐదర్ సెక్షన్ మారుస్తారు లేదా బీమ్ మీద ఉన్న లోడింగ్ కండిషన్స్ మార్చొచ్చు, లేదా అది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అవ్వచ్చు, క్యాంటిలివర్ అవ్వచ్చు. ఓకే. సో ఇట్లా మనకి ఇస్తూ ఉంటారనమాట. ఇంకొకసారి ఏం చేస్తారంటే ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చేసి ఎల్ ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు. అంటే ఎల్ అక్కడ మిస్ చేస్తారు, ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఏదో ఒకటి మిస్ చేసి మిగతావన్నీ ఇస్తారు. ఓకే. ఆ మిగతావన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుని ఏదైతే మిస్ అయిందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడమే మనకి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. ఈ మోడల్ ఒకటి. నెక్స్ట్ రెండో మోడల్ చూసుకుంటే ఇక్కడ బీమ్ ఆఫ్ సాలిడ్ సర్క్యులర్ సెక్షన్ ఉంది ఆఫ్ డయామీటర్ 150. ఓకే. డయామీటర్ ఎంత ఇచ్చారు, 150 mm. కంపేర్ ద వెయిట్ ఆఫ్ ద బీమ్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. సో ఎప్పుడు కూడా ఈక్వల్ స్ట్రెంగ్త్ అన్నారు అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్త జెడ్ అనమాట, సెక్షన్ మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద బీమ్ డిపెండ్స్ ఆన్ సెక్షన్ మాడ్యులస్ అనమాట. సో ఇక్కడ ఐ ఫార్ములా ఏంటి, πd⁴/64 సర్క్యులర్ సెక్షన్కి. y ఎంత అవుతుంది, d/2. సో πd³/32 దీని వాల్యూ అనమాట. π ఇంటూ d ఆల్రెడీ మనకి 150 ఇచ్చారు బై 32. సో ఈ కేస్కి ఫస్ట్ సాలిడ్ సర్క్యులర్ సెక్షన్కి జెడ్ ఎంత వస్తుంది చూడండి, π ఇంటూ 150³ డివైడెడ్ బై 32. ఆన్సర్ ఈస్ 331.3 ఇంటూ 10³ వచ్చింది. ఓకే. mm³ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేస్కి జెడ్ కావాలి అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, i/yకి. ఇదేంటి, హాల్లో సెక్షన్కి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది ఫార్ములా, π ఇంటూ d1/4 మైనస్ d1/4. అంటే ఇప్పుడు నేను సెకండ్ సెక్షన్ ఏమనుకుంటున్నాను, హాలో సర్క్యులర్ సెక్షన్ అనమాట. సో దీని యొక్క అవుటర్ డయామీటర్ d1, ఇన్నర్ డయామీటర్ని స్మాల్ d1 అనుకుంటున్నాను. ఓకే. సో బై 64 i అవుతుంది. y వాల్యూ ఎంత అవుతుంది, d1/2నే అవుతుంది, d1/2. ఓకే. సో ఇది π ఇంటూ d1/4 మైనస్ స్మాల్ d1/4/32 ఇంటూ d1 అన్నమాట. అంటే 1 అని ఎందుకు అంటున్నానంటే జస్ట్ నేను హాలో సర్క్యులర్ సెక్షన్ 1 అనుకున్నా అంతే. ఓకే. దీని మీద కావాలంటే 0 O అనుకోవచ్చు, T0 అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇంటర్నల్ డయామీటర్ d1 ఈజ్ ఈక్వల్ టు 0.8 టైమ్స్ ఎక్స్టర్నల్ డయామీటర్ అన్నారు. 0.8 టైమ్స్ ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ d1/4 స్మాల్ d1 ప్లేస్లో 0.8 d1/4 వేసుకుంటాం బై 32 d1. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే d1/4 కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ 0.8/4 బై 32 d1. ఇది ఇందులో
3 times పోయింది. సో ఇది సాల్వ్ చేద్దాము. 0.8 పవర్ 4 1 మైనస్ ఆన్సర్ డివైడెడ్ బై 32 ఇంటూ పై వేస్తే మనకి ఎంత వచ్చింది? ఈ పై కూడా తీసేస్తే 0.0579 ఇంటూ d1 క్యూబ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ స్ట్రెంగ్త్ అంటున్నారు కాబట్టి రెండింటిని కంపేర్ చేస్తామన్నమాట. అంటే జెడ్ సాలిడ్ని జెడ్ హాలోని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 0.0579 d1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 331.3 ఇంటూ 10 క్యూబ్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి d1 వస్తుంది. 331.3 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై ఆన్సర్. ఇందాక వచ్చిన ఆన్సర్ వేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. దానికి అగైన్ మనము క్యూబ్ రూట్ వేయాలి. క్యూబ్ రూట్ ఆఫ్ ఆన్సర్ వేస్తే 178 mm వచ్చింది. 178.79 వచ్చింది. లెటర్స్ 179 mm అనుకుందాం. సో మనకి క్యాపిటల్ D వస్తే స్మాల్ d కూడా వచ్చేస్తుంది. 0.8 టైమ్స్ d1. సో 0.8 టైమ్స్ 179 ఇంటూ 0.8 179 ఇంటూ 0.8 వేస్తే 143.2 వస్తుంది అన్నమాట. సో ఇట్లా ఈక్వల్ స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఇంటర్నల్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేశారు. ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి జెడ్స్ని మనం కంపేర్ చేసామన్నమాట. ఓకే, సో ఇలా కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, సో ఏఆర్ బి బిట్స్లో రెండిట్లో కూడా మనకి ఫస్ట్ ప్రాబ్లంలోనేమో బెండింగ్ ఈక్వేషన్ మీద ఇచ్చారు, సెకండ్ ప్రాబ్లం ఏమో సెక్షన్ మాడ్యులస్ మీద ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ పేపర్ తీసుకుంటే మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చారు. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్లో మనకి ఇక్కడ రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చారు కాబట్టి రెక్టాంగులర్ సెక్షన్ సైజెస్ ఏమి ఇచ్చారు? 300 mm వైడ్, 500 mm డీప్. ఓకే, సో B ఈజ్ ఈక్వల్ టు 300 mm, D ఈజ్ ఈక్వల్ టు 500 mm ఇచ్చారు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కావాలి అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి 3/2 టౌ యావరేజ్. కాబట్టి 3/2 ఇంటూ షియర్ ఫోర్స్ బై ఏరియా వేయాలి. షియర్ ఫోర్స్ మ్యాక్స్ బై ఏరియా వేయాలి. ఏరియా వస్తుందా లేదా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డీనే కదా. 300 ఇంటూ 500 వేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? ఎఫ్ మ్యాక్స్ కావాలి. అట్లానే మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ కావాలి. మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్కి మరి ఫార్ములా ఏంటి? m/i ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై వై కదా. సో ఈ సిగ్మా కావాలి అంటే m ఇంటూ వై బై ఐ కదా. సో m/z అనమాట. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు m/z. అంటే ఈ y ఇక్కడికి వస్తే i/y అవుతుంది, m/z. సో ఇక్కడ ఏం కావాలి మనకి? z కావాలి. z ఎలా వస్తుంది? రెక్టాంగులర్ సెక్షన్కి bd²/6. సో z కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 300 ఇంటూ 500²/6 వేస్తే మనకి z కూడా వచ్చేస్తుంది. మరి ఇక్కడ m అంటే ఏంటి? m మ్యాక్స్ అంటే బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం వాల్యూ కావాలి. అంటే ఇప్పుడు మనకి బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం వాల్యూ, షియర్ ఫోర్స్ మ్యాక్సిమం వాల్యూ వస్తే ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు మరి ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటి? బీమ్ ఎలా ఉందంటున్నారు? 6 meters స్పాన్ ఉందన్నారు. బీమ్ ఈజ్ 6 meters స్పాన్, క్యారింగ్ అన్ UDL ఆఫ్ 20 ఓవర్ ఏ లెంగ్త్ ఆఫ్ 3 meters ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. అంటే ఇక్కడ వేస్తాను క్లియర్గా. సిక్స్ మీటర్స్ స్పాన్ ఉంది బీమ్. హాఫ్ వరకు అంటే 3 meters వరకు 20 kN/meter లోడ్ ఉంది UDL. తర్వాత 30 ఈజ్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 point ఫ్రమ్ రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి 1.5, ఇది 3 meters. ఇక్కడ నుంచి 1.5 డిస్టెన్స్లో 30 kN యాక్ట్ అవుతుంది అన్నారు. ఇలా ఇచ్చారు లోడింగ్ కండిషన్. మనకి ఫార్ములాస్ మనం వేటికి నేర్చుకున్నాము? సింప్లీ సపోర్ట్ మొత్తం మీద UDL ఇస్తే, పాయింట్ లోడ్ ఇస్తే అట్లా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ లోడింగ్ కండిషన్ మనకి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇలాంటి లోడింగ్ కండిషన్ ఇచ్చినప్పుడు మీరు నార్మల్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా అయితే వేసారో అదే మెథడ్లో మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలా వేసి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయగలిగితే ప్రాబ్లం ఇంచుమించుగా సాల్వ్ అయిపోయినట్టే.
ఓకే. సో ఇప్పుడు లెటస్ సే రియాక్షన్స్ ఆర్ఏ ఆర్బీ అనుకుందాము. సో ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత అవుతుంది 20 × 3 ఎందుకంటే 20 అనేది 3 మీటర్స్ వరకే ఉంది ప్లస్ 30 అంటే 90 కిలోన్యూటన్ అయింది. నెక్స్ట్ టేకింగ్ మూమెంట్ అబౌట్ ఏ తీసుకుంటున్నప్పుడు ఆర్ఏ ఇంటూ 0 ఇక్కడే తీసుకున్నాం కాబట్టి ఆర్ఏ ఇంటూ 0 అండ్ ఈ లోడ్ ప్రకారం తీసుకుంటే -20 ఇంటూ 3 ఇంటూ 3/2 -30 ఇంటూ ఈ డిస్టెన్స్ 4.5 ఓకే ప్లస్ ఆర్బీ ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్బీ వాల్యూ ఎంత వస్తుంది? దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఆర్బీ వాల్యూ 37.5 వస్తుంది. వన్స్ ఆర్బీ వాల్యూ వచ్చిందంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 90 - 37.5 వేస్తే 52.5 ఆర్ఏ వచ్చింది. ఓకే ఇక్కడ ఏం చేశాను నేను మూమెంట్ ఈక్వేషన్ చేసిన రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే ఇది 60 × 1.5 ఇది -30 × 4.5 దీన్ని మనం ఇటు తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది. ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన వాల్యూ బై 6 వేస్తే 37.5 వచ్చింది. వన్స్ ఆర్బీ రాగానే ఆర్ఏ కూడా వచ్చింది. ఇప్పుడు మనము షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో షియర్ ఫోర్స్ మనకి ఎట్ ఏ ఎంత షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఆర్ఏ ఎంతో అంత కాబట్టి ప్లస్ 52.5 ఇక్కడ 52.5 ఎఫ్బి సరే ఇది ఏ సిడి అనుకుందాం. ఎఫ్సి సి దగ్గరికి వచ్చేసరికి వాల్యూ ఎంత ఇది 52.5 మైనస్ 20 × 3 అంటే ఎంత వచ్చింది -52.5లోంచి 60 తీసేయాలి. 52.5 మైనస్ 60 7.5 వచ్చింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ ఇలా కిందకు వస్తుంది. ఓకే నెక్స్ట్ ఎఫ్డి ఎంత 52.5 మైనస్ 20 × 3 మైనస్ 30 అప్పుడు ఎంత అయింది -37.5. ఇక్కడ వరకు లోడింగ్ ఏం లేదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది. డి దగ్గరికి వచ్చేసరికి వాల్యూ అనేది పెరిగి ఇక్కడేమో 7.5 ఇక్కడేమో 37.5. ఓకే నెక్స్ట్ ఎఫ్బి ఎంత రియాక్షన్ ఆర్బీఏ కదా 37.5 అవుతుంది. ఓకే ఎఫ్బి ఎంత అవుతుంది 37.5. సో మనకి ఈక్వేషన్ ఎస్ఎఫ్డి డయాగ్రామ్ ఎట్లా వచ్చింది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ వాల్యూ ఎంత వచ్చింది 52.5 కిలోన్యూటన్ వచ్చింది. సో మీరు ఇక్కడ ఈక్వేషన్లో 52.5 వేసుకుంటే 52.5 × 10³ వేసుకుని బై ఏరియా వేస్తే షియర్ స్ట్రెస్ వచ్చేస్తుంది. మరి దీనికి బెండింగ్ మూమెంట్ రావాలి అంటే బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 అయిందో అక్కడ బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం వస్తుంది. ఓకే ఇలా బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ బెండింగ్ మూమెంట్ ఇలా వస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి షియర్ ఫోర్స్ 0 అయిందో ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని మూమెంట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అన్నది మనం చెప్పచ్చు అనమాట. ఓకే సో ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు దీనికి ఈ డిస్టెన్స్ ఎంత మనకి 3 మీటర్స్ కదా సిమిలర్ ట్రయాంగిల్స్ వేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్ వేస్తే మనకి ఎట్లా వస్తుంది 52.5/x అంటే 52.5/x ఇంత వాల్యూకి x ఉంది. ఇదంతా 7.5/3 - x అంటే ఇది ఈ డిస్టెన్స్ ఎంత 3 - x కదా ఇది x అయితే 3 - x అవుతుంది. సో రెండింటి నుంచి x సాల్వ్ చేస్తే x మనకి 2.625 వస్తుంది. వన్స్ మనకి x వాల్యూ వచ్చిన తర్వాత బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ వేసుకుంటాం. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన మ్యాక్సిమం వాల్యూ ఇక్కడే వస్తుంది కాబట్టి మూమెంట్ ఈక్వేషన్ ఇంతవరకు వేసుకోవచ్చు. ఆర్ఏ ఇంటూ ఎక్స్ ఈ వాల్యూ ఇంటూ x/2 అనమాట. అంటే ఆర్ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 20 ఇంటూ ఎక్స్ ఇంటూ x/2 అనేది మూమెంట్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఇది ఏమైంది ఆర్ఏ వాల్యూ ఎంత మనకి ఆర్ఏ ఈజ్ 52.5
52.5x ఇది ఇందులో 10 టైమ్స్ పోతే 10x² మనకి మొమెంట్ ఈక్వేషన్ వచ్చింది. ఎక్కడి వరకు తీసుకున్న మొమెంట్ m ఇంతవరకే c వరకే తీసుకున్నాం ఎందుకంటే మాక్సిమం వాల్యూ ఇక్కడే వస్తుంది కాబట్టి ఇన్ బిట్వీన్ a అండ్ c వస్తుంది కాబట్టి ఈక్వేషన్ ఈ మధ్యలోదే తీసుకున్నాను. సో ఇప్పుడు ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2.625 మూమెంట్ ఎంతో చూసుకోవాలి ఎందుకని x ఈజ్ ఈక్వల్ టు 2.625 దగ్గర మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది కాబట్టి. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం 52.5 ఇంటూ 2.625 మైనస్ 10 ఇంటూ 2.625 హోల్ స్క్వేర్ వేస్తే మనకి mx వాల్యూ వస్తుంది. ఓకే సాల్వ్ చేద్దాం. 52.5 ఇంటూ 2.625 మైనస్ 10 ఇంటూ 2.625 స్క్వేర్ వేస్తే మనకు ఆన్సర్ 68.90 కిలో న్యూటన్ మీటర్ వచ్చింది. ఓకే సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చింది అట్లానే షియర్ ఫోర్స్ మ్యాక్సిమం కూడా 52.5 కిలో న్యూటన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ f/a కదా. సో 3/2 ఇంటూ ఇప్పుడు f మ్యాక్స్ ఎంత వేయాలి 52.5 ఇంటూ 10³ బై ఏరియా ఎంత మనకి 300 ఇంటూ 500. దీన్ని సాల్వ్ చేసుకుంటే టౌ మ్యాక్స్ వచ్చేస్తుంది 3 ఇంటూ 52.5 ఇంటూ 10³ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 300 డివైడెడ్ బై 500 0.525 వచ్చింది. 0.525 న్యూటన్ పర్ mm². నెక్స్ట్ అట్లానే సిగ్మా కావాలి. సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు m max బై z. m max ఎంత వచ్చింది 68.90 ఇంటూ 10⁶ ఎందుకని కిలో ఉంది మీటర్ ఉంది కాబట్టి 10⁶ బై z. z అంటే bd²/6 కదా 300 ఇంటూ 500² బై 6 కాస్తే ఇక్కడికి వచ్చింది. సో 68.90 ఇంటూ 10⁶ ఇంటూ 6 డివైడెడ్ బై 300 డివైడెడ్ బై 500² వేస్తే మనకి 5.512 న్యూటన్ పర్ mm² వచ్చింది. సో ఇట్లా మనము మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఇక్కడ మనకి కాంప్లికేషన్ ఏమి వచ్చింది అంటే మనకి బీమ్ యొక్క లోడింగ్ కండిషన్ డిఫరెంట్గా ఇచ్చారు. ఇలా కాకుండా మనకి బీమ్ సింపుల్గా ఇలా యూడిఎల్ ఇచ్చారనుకోండి మనకు అప్పుడు డైరెక్ట్గా ఫార్ములాస్ తెలుసు. WL²/8 ఏమో ఎంకి ఫార్ములా, WL/2 ఏమో షియర్ ఫోర్స్కి ఫార్ములా, మనకు డైరెక్ట్గా ఫార్ములాస్ తెలుసు. అలా ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఈజీ అయిపోద్ది. ఎప్పుడైతే మనకి ఇలా డిఫరెంట్ లోడింగ్ కండిషన్ ఇచ్చారో మీరు యాజ్ యూజువల్గా బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఇది చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ చిన్నవే. టౌ మ్యాక్స్ అనే ఇది చిన్నదే. ఇంతకుముందు 3 మార్క్స్ క్వశ్చన్ కూడా దీని మీద ఇచ్చాడు. అట్లనే ఇది కూడా చిన్న ఫార్ములానే. బట్ దీనికి కావాల్సిన ఈ వాల్యూస్ తీసుకురావడమే మనకి టైం టేకింగ్ అనమాట. ఓకే సో ఇన్ కేస్ బీమ్ కనుక మనకి సింపుల్గా ఇస్తే బీమ్ లోడింగ్ సింపుల్గా ఇస్తే ఇవి కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా కూడా మనకి బెండింగ్ స్ట్రెస్ మీద షియర్ స్ట్రెస్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఓకే నెక్స్ట్ అండ్ ఒకవేళ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అడిగినా కూడా ఇట్లా వెయ్యాలి. పైన కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది, కింద టెన్సైల్ స్ట్రెస్ వస్తుంది. ఏ కైండ్ ఆఫ్ సెక్షన్ అయినా సరే మనకి బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ ఇట్లానే వస్తుంది. నెక్స్ట్ ఇది చూసాం కదా షియర్ స్ట్రెస్కి టౌ 3/2 యావరేజ్, సర్క్యులర్ అయితే 4/3 టౌ యావరేజ్. ఓకే సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఐ సెక్షన్ మీద ప్రాబ్లం ఇచ్చారు కదా. సో ఐ సెక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వస్తుందో మీరు ముందుగానే డయాగ్రామ్ వేసుకోండి. ఇలా వచ్చి ఇక్కడ పెరుగుతుంది. ఎక్కడైతే మనకి జంక్షన్ వచ్చిందో అక్కడ పెరుగుతుంది, మళ్ళీ మధ్యలో కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు సాలియంట్ పాయింట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఇది ఏ, బి, సి, డి ఈ 4 మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎఫ్ ఇవన్నీ మళ్ళీ కామనే. అంటే ఇప్పుడు టౌ ఏ ఎంతో టౌ డి కూడా అంతే, అది 0 ఎలానో ఇక్కడ 0నే. టౌ బి టౌ ఎఫ్ అంటే ఇక్కడ ఈ పాయింట్స్కి ఫార్ములా ఏంటి? బి దగ్గర ఎఫ్ దగ్గర ఫార్ములా ఏంటి? f/8i ఇంటూ d² - d². f/8i ఇంటూ
క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్. నెక్స్ట్ టౌ సి టౌ ఈ అంటే ఇక్కడ ఇక్కడ ఆ వాల్యూస్ అంతా బి బై బి ఇంటూ అని వస్తుంది. బి బై బి ఇంటూ ఎఫ్ బై 8i ఇంటూ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇందాక వచ్చిన వాల్యూకే ఇంటూ బి బై బి వేస్తే సరిపోద్ది అనమాట. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రెండోది మర్చిపోతూ ఉంటారు. ఇవి రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టౌడీ ఫార్ములా. టౌడీ ఫార్ములా ఏంటి? ఎఫ్ బై 8i ఇంటూ బి బై బి ఇంటూ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఉంది ఇక్కడ. ఎఫ్ బై 8i ఇంటూ బి బై బి ఇంటూ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ డి స్మాల్ డి స్క్వేర్. ఇక్కడ వేసిన వాల్యూనే బి బై బి ఇంటూ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఈ ఫార్ములాస్ నీట్గా గుర్తుంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏమి ఇచ్చారు మనకి? ఐ సెక్షన్ మొత్తం డెప్త్ ఎంత ఇచ్చారు? 300. 120 mm వైడ్. వెబ్ థిక్నెస్ 10 mm. ప్లేన్ థిక్నెస్లు 15. అంతే కదా ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది? వెబ్ డెప్త్ ఎంత అవుతుంది? 300లోంచి 30 తీసేయాలి, 270 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాపిటల్ డి స్మాల్ డి అంటే ఏంటో చూసుకోండి. క్యాపిటల్ డి అంటే మొత్తం డెప్త్, స్మాల్ డి అంటే ఓన్లీ వెబ్ డెప్త్. మనకి ఇవి సరిపోతాయి, వాటితోనే కదా ఉంది ఈక్వేషన్ అంతా కూడా. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన వాల్యూస్ ఏంటి? షియర్ ఫోర్స్ కావాలి. ఎఫ్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎఫ్ ఎంత? 150 కిలోన్యూటన్ ఇచ్చారు. క్యాపిటల్ డి 300 ఇచ్చారు. స్మాల్ డి ఎంత అయింది? 300లోంచి 2 × 15 తీసేస్తే 270 అయింది. ఇందులో ఉన్న వాల్యూస్లో స్మాల్ డి తెలుసు, క్యాపిటల్ డి తెలుసు, ఎఫ్ తెలుసు. నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఐ కావాలి. ఓకే, ఐ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఐ సెక్షన్కి ఐ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి మిగతా వాల్యూస్ అన్నీ మీరు ఆటోమేటిక్గా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు ఐ సెక్షన్కి ఐ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పారలాక్స్ థియరం అది అప్లై చేసుకుంటాం కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు బీడీ క్యూబ్ బై 12 కదా. ఇప్పుడు మొత్తం సెక్షన్కి కావాలంటే ఇది 1, 2, 3 అనుకుంటే ఫస్ట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది కదా. ఇది దీనికి బీడీ క్యూబ్ బై 12 ప్లస్ బీడీ ఇంటూ B1 D1 ఏరియా ఇంటూ హెచ్ స్క్వేర్ వేయాలి. హెచ్ అంటే ఏంటి? రెండింటికి మధ్య డిఫరెన్స్ అనమాట. ఈ సెంట్రాయిడ్కిను దీనికి మధ్యన డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇది 300లో సగం అంతా 150. 150లోంచి 15లో సగం తీసేయాలి. 150లోంచి మైనస్ 15/2 అంటే ఇది 142.5 స్క్వేర్ అవుతుంది. ఏం లే ఫార్ములా ఐజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏబి ఈజ్ ఈక్వల్ టు ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్ వేస్తాం కదా పారలాక్స్ థియరం. అదే ఐజీ ఏమో ఇక్కడ బీడీ క్యూబ్ బై 12 అయిపోయింది. ఏరియా అంటే B1 × D1, హెచ్ అంటే రెండింటికి మధ్య డిఫరెన్స్ బీడీ 142.5 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఇంటూ 2 టైమ్స్, ఎందుకని ఇది కూడా ఉంది కదా, 1కి 3కి కలిపి 2 సార్లు వేస్తాం. మధ్యలో అది ఏమవుతుంది? ఇప్పుడు ఇది కూడా ఇది సెంటర్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ బీడీ క్యూబ్ బై 12 10 × 270 క్యూబ్ బై 12. ఓకే, ఇలా సాల్వ్ చేస్తే మనకి ఐ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ B1 ఎంత? 120 × 15 క్యూబ్ బై 12 ప్లస్ 120 × 15 × 142.5 స్క్వేర్ ప్లస్ 10 × 270 క్యూబ్ బై 12. సో ఇట్లా ఐ సెక్షన్కి ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఈ ప్రాబ్లంలో మోస్ట్లీ మెయిన్ పార్ట్ అయిపోతుంది. సో ఈ ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఫస్ట్లోనే నేర్చుకుంటాం కాబట్టి సింపుల్ స్టెప్స్లో మీరు వేసేయాలి. సో వన్స్ ఐ వచ్చిన తర్వాత టౌ బీ కావాలి అంటే ఇక్కడ ఈ వాల్యూ కావాలి అంటే ఎఫ్ బై 8i ఇంటూ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ వేస్తాం. సో మీరు ఇక్కడ ఫిగర్ వేసినప్పుడు ఇక్కడ వాల్యూ మీకు ఎంతైతే వచ్చిందో అది రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ. అట్లా టౌసీ ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన వాల్యూకి ఇంటూ బీ బై బి. ఇక్కడ క్యాపిటల్ బి అంటే 120, స్మాల్ బి అంటే 10 అనమాట. ఓకే, సో ఇట్లా మనకి టౌ బి, టౌసీ, టౌడీ ఫైండ్ అవుట్ చేసి ఇట్లా స్కెచ్ వేస్తారు. ఇలా వేస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి. దీనికి ఒక 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ తీసుకున్న డయాగ్రామ్కి ఒక 2 మార్క్స్ డయాగ్రామ్కి 1 మార్కు, ఈ మిగతా పార్ట్ క్యాలిక్యులేషన్ అంతా చేసినందుకు 1 మార్కు ఉంటుంది అనమాట. సో అట్లా మీరు 8 మార్క్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు.
ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ చాలా నీట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఇవి మనకి ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.